హలో ఫ్రెండ్స్, ఇది మన అలంపూర్లోని సంగమేశ్వర టెంపుల్. మీరు ఈ గోపురం చూడొచ్చు, సంగమేశ్వర ఆలయం. ఇవన్నీ కూడా సంగమేశ్వర ఆలయంలోని శిల్పాలు. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం అనేది నాకు తెలీదు, కాకపోతే చూడడానికి మాత్రం చాలా మంచి ప్లేసు, చాలా ప్రశాంతంగా ఉంది. అలంపూరు 51వ శక్తిపీఠం, క్షమించాలి 5వ శక్తిపీఠం. అమ్మవారి యొక్క దంతాలు పడిన ప్రదేశం. జోగులాంబ అమ్మవారు అలంపూర్లో వేంచేసి ఉన్నారు. ఇక్కడే బాలబ్రహ్మేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది. బాలబ్రహ్మేశ్వర స్వామి అంటే ఎందుకంటే బ్రహ్మ స్థాపించినటువంటి శివలింగాలు అనమాట, బ్రహ్మ సూక్తం కలిగిన శివలింగాలు. ఇక్కడ శివలింగాలకు అభిషేకం చేసుకుంటే మామూలుగా శివాలయంలో చేసిన అభిషేకానికి 1000 రెట్లు చేసిన ఫలితం వస్తుంది. సో ఈ శివలింగాలన్నింటినీ చూస్తున్నారు కదా, ఈ శిల్పాలు. అక్కడ మీరు పెద్ద నందిని కూడా చూడవచ్చు. ఆ ముందు ధ్వజస్తంభం. చుట్టూ ఇక్కడ ఈ గ్రీనరీ అంతా, ఇదంతా అలంపూరు పరిసర ప్రాంతాలన్నీ. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చూశారు కదా, ఇప్పుడే పుష్పం కూడా రాలింది. సో ఆంజనేయ స్వామి కటాక్షం మనకు కలిగింది.